హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల శతఘ్ని. రచన ప్రముఖ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు. దశాబ్దాల క్రితమే నేటి సమకాలీన రాజకీయ వికృత చేష్టలను ఊహించి విశ్లేషించి మండించిన చితాగ్ని. ప్రముఖ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గారి నవల శతఘ్ని. ఇక కథలోకి వెళ్దామా? అర్ధరాత్రి. భూమండలాన్ని వ్రయ్యలు చేస్తున్న ఉరుములు. గాడి తప్పిన అర్ధరాత్రి స్వతంత్రంలా ప్రకృతి స్వేచ్ఛగా సాగిస్తున్న మారణహోమం. మెరుపులు, ఫెళఫెళార్భాటాలు, ప్రళయ ప్రభంజనం. నిశిరాత్రి వణికిపోతోంది. నగరం శిరస్సుపై నెత్తుటి జల్లులా వర్షం ఉధృతమవుతోంది. సిలువ మోస్తున్న సంస్కృతిలా మిగిలిన భూగోళం రాలిన యశస్సుకి రాని ఉషస్సుకి మధ్య నిలిచి విషఖచిత ఖడ్గ ప్రహరాల్లాంటి చినుకులతో నేల దద్దరిల్లిపోతోంది. అలజడిగా కదిలాడతడు. రాయాల్సిన కాగితాలు గదిలో టేబుల్ పైనుంచి ఎగిరిపోతున్నాయి. ప్రారంభించాల్సిన పంక్తులు ఆలోచనల తపస్సులో ఇంకా రూపు కర్పూర పేటిక లాంటి మేధకి అక్షర రూపం ఇవ్వకముందే అవాంతరంలా అనిపించే ప్రకృతి బీభత్సం. బయట మెరుపుల్లో వివస్త్రగా మారుతున్న చీకటి. భస్మ సముద్రపు ఊర్ధ్వధారల వర్షపు జల్లు కిటికీలో నుంచి దూసుకు రాబోతుంటే వేగంగా అటు నడిచాడు రెక్కముయాలని. బయట సౌరభం కోల్పోతున్న నైట్ క్వీన్, పిచ్చి చూపులు చూస్తున్న ఫెరన్ ముక్క, బాల్కనీకి ఆవలివేపు బోగన్ విల్లా. రోజు రచయితగా అతడికి ప్రేరణనందించేవి ఇవే. కానీ ఈరోజు అవి తమ అస్తిత్వం కోసం అలజడి పడుతున్నాయి. ఈదురుగాలిని ప్రతిఘటిస్తూ బలంగా కిటికీ రెక్కల్ని మూశాడు. అదోలాంటి ప్రశాంతత. రాయాలి, కానీ ఏమిటి? ఎక్కడ ప్రారంభించాలి? బయట చప్పుళ్ళకి దూరంగా, బాహ్య ప్రపంచానికి సుదూరంగా మరో కొత్త విశ్వంలోకి వాసంత సమీరాలే తప్ప గ్రీష్మ తాపం లేని ఇంకో కలల లోకంలోకి వెళ్ళిపోతూ ఉలిక్కిపడ్డాడు. సమీపంలో పిడుగుపడ్డ చప్పుడు. గుండె దడదడలాడుతుంటే ఆందోళనగా కిటికీ తెరవబోయాడు. ఉన్నట్టుండి గదిలో చీకటి ఆవరించింది. డామిట్! కరెంటు పోయినందుకు విసుక్కుంటూ అగ్గిపెట్టె కోసం టేబుల్పై తడుముతుంటే మరోమారు ఆకాశం పగిలిన చప్పుడు. గదిలోకి చొచ్చుకొచ్చిన ఓ మెరుపు. మెరుపు కాదు, ద్వారం దగ్గర నిలబడి ఉన్నారెవరో. ఎవరది? గగుర్పాటుగా అరిచాడు. జవాబు లేదు. మిమ్మల్నే! అతడి కేకతో గది ప్రతిధ్వనించిపోయింది. అప్పుడు కనిపించింది మెరుపు వెలుగుల్లో అస్పష్టంగా వర్షంలో తడిసి ఉన్న ఓ స్త్రీ. ఎలా? అతడి గుండె దడదడలాడింది. మూసి ఉన్న ద్వారంలో నుంచి ఆమె ఎలా రాగలిగింది? మరో మెరుపు. ఈసారి కాస్త స్పష్టంగా కనిపించింది. వయసులోనే ఉన్నా వయసు మళ్ళినట్టు కనిపించింది. మంచు కప్పుకున్న కాశ్మీరంలా ఉంది. కాళ్లను సముద్రంలో ముంచి అరమోడ్పులైన నేత్రాలతో నిలబడ్డ కన్యాకుమారిగాను అనిపించింది. సన్నగా కంపించాడతడు. ఎవరేమే? శిరస్సుపై చీనాబ్ నదీ పాయలాంటి పాపిడి. హరప్పా మొహెంజోదారో నేత్రాలు. హిమసానువులను తలపింపచేసే వక్షం. థార్ ఎడారి ఇసుక తిన్నెల సున్నితత్వం. ఆద్యంతాల చీకటి రహస్యమా, లేక అగ్నిపుష్పమా? ఏమిటా కాంతి? సూర్యకిరణాలను అన్వేషించే ఆకాశ పరివ్యాప్త ధూమ పుష్పంలా ఎందుకు జ్వలించిపోతుందేమే? ఎవరు మీరు? సన్నగా మూలిగిన చప్పుడు. కాదు, ఆమె విలపిస్తున్నట్టు వెక్కిపడుతోంది. మాట్లాడరేం? అతడి గొంతులో చిత్రమైన ఆర్తి. నేనే. గీతంలా లేదు, స్వరం తప్పిన బృందగీతంలా వినిపించింది. నేనే అంటే నీలాంటి వాళ్ళు పట్టించుకొని దగ్ధ కుసుమాన్ని. అర్థం కావడం లేదు. రచయితవి కదూ? ఆశ్చర్యపోయాడు. నేనెవరో తెలిసే వచ్చారన్నమాట. అవును. ఆమె గొంతులో గుండెలార్పే స్వగతం. నీ ఆశ్రయం కోరి వచ్చాను. జవాబు చెప్పలేకపోయాడు. నేను కోరేది నీ ఇంటిలో స్థానం కాదయ్యా. ఆమె గొంతులో గుండెలార్పే బడలిక, నిస్త్రాణ. మరి నీ కలంలో అనువంత ఉనికిని. గదిలో వెలుగు లేదు. అయినా ఆమె వెలుగుతున్న దీపంలా ఉంది. స్థాణువయ్యాడు. స్వప్నంలోలా
మరో అడుగు ముందుకేశాడు. ఆశ్చర్యం. ఆమె అర్ధనగ్నంగా ఉంది. ఆమె శరీరం కాలిన బొబ్బలతో వికృతంగా ఉంది. అతడిలో ఆందోళన ఉధృతమవుతోంది. ఎవరమ్మా? మనసు ద్రవించిందేమో ఉద్విగ్నంగా అడిగాడు. ఎవరు నువ్వు? నిన్నింత దారుణంగా కాల్చిన వ్యక్తులెవరు? నువ్వే, పిడుగులా వినిపించింది. నీ సాటి మనుషులే. నీరసంగా తూలిపోయింది. ఆందోళన పడకు. నేను కాలుతున్న కాష్టంలా నీకు కనిపిస్తున్నా. అప్పుడెప్పుడో రాముడు పాలించిన రాజ్యాన్ని, ప్రపంచ దేశాల పురోగమనానికి అంచెలంచెలుగా ఆసరానిచ్చిన పాంధశాలని. నాన్నా, నేనెవరో కాదు, రొప్పుతూ స్వప్నంలోలా అంది. నేనయ్యా, 3 వైపులా సాగరాల్ని కన్నీళ్లతో నింపుకున్న నువ్వు నిలబడ్డ ద్వీపకల్పాన్ని. అమ్మా! అతడి పాలభాగం స్వేదంతో పేరుకుపోయింది. అంటే నువ్వు అలనాటి వేదాన్ని, పరజాతి శృంఖలాలతో గుండె చిట్లిన రత్నగర్భాన్ని, అనంత సౌందర్య సంచయాన్ని, తత్వాన్ని, గౌతముడి న్యాయ దర్శనాన్ని, ధర్మ సంస్థాపనం కోసం గీతను అందించిన భగవద్గీతను, ఆనాడు స్వర్ణ చరితను, ఇప్పుడు జీవాన్ని కోల్పోతున్న జీవ సంస్కృతిని, అగ్ని పునీతను, అయినా మళ్ళీ అగ్నికి ఆహుతవుతున్న భారతిని, రగులుతున్న భారతాన్ని. యుగం పగిలి శిథిలమైన చప్పుడు, వెన్నులో నుంచి జారిన ఓ ఆర్తిగీతి. నిజమా? ఇది నిజమేనా? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. ఈమె భారతేనా? అయినా ఇదేమిటి? ఏమిటిలా అయిపోయింది? ధర్మం శరణం గచ్చామి అంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రణవనాదంలా బాసిల్లిన ఈ తల్లికేమైంది? సర్వాభరణాలంకృతమైన చిలకాకు పచ్చ చీర ధరించి ప్రపంచమంతా పచ్చగా ఉండాలని కోరుకుంటూ ప్రేమాస్పద ఇంద్రనీలాల కాంతుల్ని అనంతం దాకా వెదజల్లిన అమ్మ ఇలా శుష్కించిపోయిందేం? ఏది? నవప్రఫుల్ల నందనవన శోభితమైన నీ శరీర కాంతి ఏమైంది? చుట్టూ కెరళిత సముద్రాలతో సస్యశ్యామలం చేసే నదీ నదాలతో సుహాసినిలా, సుమధుర భాషనిలా నిన్నటిదాకా బ్రతికిన ఈ కళా నిక్షేపం ఇలా నైసర్గిక రూపాన్నే కోల్పోయిందేం? ధన్యోస్మి తల్లి, చేతులు జోడించాడు. నీ దర్శనంతో నా జన్మ ధన్యమైందమ్మా. కానీ ఏం ఆశించి ఈ సామాన్యుడి ముందులా ప్రత్యక్షమయ్యావు? అశ్రుసిక్త నయనాలతో చూస్తోంది. జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్ప అని ప్రపంచానికి తెలియజెప్పిన ఓ మాతృమూర్తి, ఏమిటి రోదన? ఏమైందమ్మా? మాటాడు. భయోద్విగ్నంగా కంపిస్తోంది. ఏ ముష్కరుల దండయాత్రల ఛాయలో, వందల సంవత్సరాల విదేశీ పదఘట్టనతో దేహంపై ఇంకా మానని గాయాల బాధో ఇప్పటికీ కలవరపెడుతున్నట్టు రొప్పుతూనే అంది నిస్త్రాణంగా. నానా, నాకు బ్రతకాలనుంది. అతడి మనసు ద్రవించిపోయింది. అమ్మా, అజరామరమైన కీర్తిగల నీకు మరణమెక్కడిది? నేను చిరిగిపోతున్న చివరి పుటని, అంతరించిపోతున్న ఆఖరి అధ్యాయాన్ని. ఆమె గొంతు పూడుకుపోతోంది. నాన్న, కొన ఊపిరితో మిగిలిన నన్ను చూసి కూడా ఇంకా నా దైన్య స్థితిని అర్థం చేసుకోవడం లేదు. మరణ వాంగ్మూలం లాంటి నా అభ్యర్థన వింటూ సైతం రక్తప్లాంతమవుతున్న నా చరిత్రని నువ్వు తిరగరాయాలి. నేనా? ఆశ్చర్యంగా అడిగాను. అటు చూడు. కొన ఊపిరిలా ఆయాసపడిపోతోంది. అక్కడ రవి, జాబిలి, మానభంగాలతో నా శరీరం తూట్లు పడిపోతోంది. మాయా త్యాగిపై నీ సోదరులు సాగిస్తున్న మారణ హోమంలో నా ప్రేవులు చిట్లిపోతున్నాయి. నిరంతర జాజ్జల్య మానస్వేహ వాసాలను ఛేదించుకుని సాగుతున్న మత విద్వేషాలతో నా నరాలు తెగిపోతున్నాయి. నన్ను వివస్త్రని చేసి నా చీర కుచ్చెలను పీకి ఆ పీలికలని జెండాలుగా మార్చుకుని అక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. అది మాత్రమే కాదు. ఆగింది. కాదు, మరేదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. అమ్మా, మాటాడు, మాటాడమ్మా.
నేను నీ గొంతుగా మారినా వాళ్ళకి నేనేం చెప్పాలో ఇంకా స్పష్టం చెయ్యి. కూలిపోతున్న ఏ విశ్వాసాల రాపిడికో ఆమె నేత్రాల కటకటాల నుంచి గంగా యమునలు ఉరికి వస్తుంటే కనిపిస్తున్న ఏ దృశ్యాల క్రీనీడలు అగ్నిజిహ్వలుగా మారి కలత పెడుతున్నాయో. అదిగో అక్కడ నా బిడ్డలు, నీ చిన్ని తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆత్మాహుతుల అగ్నికి ఆహుతులైపోతున్నారు. కనిపించడం లేదు? ఆ పసికందుల ఆర్తనాదాలు నీకు వినిపించడం లేదు? సంఘం పేర్చిన లాక్షా గృహంలో పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ ఎదగాల్సిన వయసులో రాజీవ్ గోస్వాములు, వంశీలు, మోనికా చడ్డాలు, శ్యామా గుప్తల ఆత్మాహుతులు నిన్ను కదిలించడం లేదు? అది ఇక ముందు జరగకూడదు. జరగకుండా నువ్వు చూడాలి. అమ్మా, కంపించిపోయాడతడు. నేనెంతటి వాడినమ్మా? ఉద్యమాల కోసం ఆత్మాహుతుల పేరిట మంటల్లో తమను తాము అంతం చేసుకునే ఆ పసికందుల్ని నేనెలా వారించగలను? వాస్తవాన్ని తెలియచెప్పి టక్కున అంది. అవును నాన్న, రేపటి పౌరులు కావలసిన ఈ పసికందులకి చితికిన ఆశల చితి మంటల నుంచి చలి కాగుతున్న నా రాక్షస పుత్రుల అసలు రంగు నీ మిగతా సోదరులకి తెలియచెప్పాలి. ఎవరా వ్యక్తులు? దశాబ్దాల క్రితం దాకా పరదాస్య శృంఖలాల అలసట నుంచి నేనింకా తేరుకోకముందే నన్ను మళ్ళీ చీకటి కూపంలోకి నెడుతున్న రాజకీయ వ్యవస్థకి చెందిన నీ అన్నలు, తమ్ముళ్ళు. కానీ అవాక్కయ్యాడు క్షణం పాటు. ఏం చేసినా కానీ వాళ్ళు నీ బిడ్డలే కదూ? ఇదే నాన్న, ఉక్రోషంగా చూసింది. అంత నిస్సహాయ స్థితిలో కూడా నీలాంటి మేధావర్గం ఇలా ఆలోచించినంతకాలం నాకు ముక్తి లేదయ్యా. ఈ క్షణంలో నేను కోరుతున్నది శవయాత్ర, ప్రశాంతత నిండిన సౌరంభం కాదు. తలారులుగా మారిన వాళ్ళని చూస్తూ బ్రతకడం నా వల్ల కాదు నాన్న. ఊపిరి అందనట్టు విలవిల్లాడిపోయింది. రేపటి తరానికి బాధ్యత గల నువ్వు అందియాల్సింది వికృత భవిష్యత్ స్వప్నాలు కాదు, మండుతున్న దావానల వలయ ఉష్ణోగ్రతల్ని చల్లార్చగల కొట్టుకుంటున్న బాల్యాన్ని కాదు. శోష నుంచి, మౌన ఘోష నుంచి మనిషి వడివడిన నడవగలిగే స్థైర్యం, కుటిల రాజకీయ సమస్యల శిలల్ని చీల్చి మొలిచే చిరుమొక్కల సింహనాదం. నేను బ్రతకాలి అంటే ఇది నువ్వు చేయగలగాలి నాన్న. కనీసం నువ్వు, నీలాంటి మరికొందరు ఈ హామీ ఇస్తే కొన ఊపిరితోనైనా నేను కడదాకా మిగిలిపోతాను. నిశ్శబ్దం. జీవోత్సవంలా చూస్తోందామె. జీవనాడిని పరీక్షించి బ్రతికి ఉందో లేదో చెప్పగల సమర్థత లేదతడికి. కానీ అర్థమైంది అమ్మ చివరి కోరిక. ఆలోచనకి మధ్య శూన్యం. సాధ్యమో అసాధ్యమో తెలియని జాగృతి కోసం ధ్యానంగా సాగించాల్సిన పోరాటానికి మనం పడే సంచలనం. అమ్మా, చేతులు ముకులించాడు. సాధించగలనని గర్వంగా చెప్పడానికి నేను భగత్ సింగ్ని, సీతారామరాజుని కాను. ఓ మామూలు రచయితని. ఇంకిపోతున్న జీవనది లాంటి ఆశతో విరుగుతున్న వంతెనలకి ఆసరా ఇవ్వాలని నీ ఆశీస్సులతో సాగిపోతున్నానే తప్ప గెలిచానని రేపు నీకు చెప్పగలనో లేనో తెలియని వాణ్ణి. అయినా ఆలోచనల అగ్నికీలలకి ఇదిగో ఈ క్షణమే రూపం ఇవ్వాలని ప్రయత్నిస్తూ నీ సమక్షంలోనే శ్రీకారం చుడుతున్నాను. సారే జహాసే అచ్చా అని నీ గురించి నా చుట్టూ ఉన్న మనుషులకి మరోసారి తెలియచెబుతున్నాను. ప్రారంభం. ఆమె నడుస్తోంది. అపరాత్రి వేళ. నగరం నడిబొడ్డున నిర్జనంగా ఉన్న రోడ్డుపై ఏ పని మీదైనా కానీ దిక్కులు చూడకుండా ముందుకు సాగిపోతోంది. దేశానికి స్వతంత్రం వచ్చిన 43 తర్వాత సరిగ్గా ఆగస్టు 15 నాటి అర్ధరాత్రి ట్యాంక్ బండ్ విద్యుత్ దీపాల కాంతిలో చీకటి సముద్రపు ఒంటరి నావలా నడుస్తూ వెళుతోంది. అర్ధరాత్రి వేళైనా స్వేచ్ఛగా ఆడది తిరిగితే తప్ప ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు కాదు అన్న గాంధీ గారి సూక్తి గుర్తులేనట్టు అలజడులు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు, లాకప్ హత్యలు, పోలీసు లాఠీల జులిపింపులు గుర్తుకు రానట్టు యథేచ్ఛగా సాగిపోతోంది.
ఆమె పాలభాగంపై స్వేదం. నిద్రమత్తులో కదులుతున్న ఆ గాలి గడుసు దెయ్యంలా వేదం వల్లెవేయడం ఆమె గమనించడం లేదు. 5 నిమిషాల వ్యవధిలో పోలీస్ స్టేషన్ చౌరస్తా దాటి ఇందిరా పార్కు వైపు మళ్ళింది. క్రమంగా చీకటిలోకి అడుగుపెట్టింది. రోడ్డు వారగా ముడుచుకుని పడుకున్న ఓ కుక్క గుర్రుమంది. పార్కులో నుంచి కీచురాళ్ల రొద వినిపిస్తోంది. నడుస్తున్న ఆమె టక్కున ఆగింది ఉన్నట్టుండి. ఎవరో తెలీదు. ఆమెకు అభిముఖంగా వేట కుక్కల్లా నిలబడి ఉన్నారు 4 వ్యక్తులు. 2 అడుగులు వెనక్కి వేసింది. ఆ చిరు కదలిక చీకట్లో ఆమెను ఖజురహో శిల్పాన్ని తలపుకి తెచ్చిందేమో. వేట కుక్కలు ఇప్పుడు తోడేళ్లలా నవ్వాయి. వెనక్కి పరిగెత్తింది. తోడేళ్లు వెంటపడ్డాయి. ఎంతో దూరంలో కాదు, 100 గజాల లోపునే లేడిపిల్లల వారి చేతికి చిక్కింది. నట్ట నడి రోడ్డుపై రెక్కలు తెగిన పక్షిలా కోరికల నల్లమందు మత్తులో జోగుతున్న 4 యువకుల మధ్య జీవం లేని గొర్రెలా ఉండిపోయింది. చీకటి కూలుతున్న చప్పుడు, మంటలు అంటుకున్న వాసన. ఇంత జరుగుతున్నా విచిత్రం ఆమె ప్రతిఘటించకపోవడం. అదే ఆ 4 తోడేళ్లని అమితంగా ఆశ్చర్యపరిచింది. బహుశా భయంతో మూగపోయి ఉంటుంది. ఓ విలేకరి విశ్లేషించాడు. ముఖ్యమంత్రి చెప్పిందంతా విని మృదువుగా నవ్వాడాయన. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు విలేకరులంతా. ఆగస్టు 15వ తేదీ రాత్రి తన పరిపాలనలో శాంతి భద్రతలు ఎంత గొప్పగా వెల్లివిరిసిపోతున్నది రేడియో, టీవీల్లో ఊదరగొట్టి చెప్పిన ముఖ్యమంత్రి మరుసటి రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్న రాత్రి జరిగిన ఓ మానభంగం గురించి సినిమా కథలా చెప్పడం వారి ఊహకి అంతుపట్టడం లేదు. జరిగిన దానికే సిగ్గుపడక పని కట్టుకుని మరీ పిలిచి చెబుతున్నాడేం? అసలు పోలీసుల దృష్టికి, ప్రెస్ దృష్టికి పోని ఆ మానభంగం గురించి సరాసరి ముఖ్యమంత్రి గారికే ఎలా తెలిసింది? దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నదేమిటి? మీ పరిపాలనలో శాంతి భద్రతలు దారుణంగా విచ్ఛిన్నమైపోతున్నాయి. సరిగ్గా ఆగస్టు 15వ తేదీ రాత్రి నాడే ఇలా జరగడం ఈ రాష్ట్రంలో గూండాలు ఎంత స్వేచ్ఛగా విశృంఖల విహారం సాగిస్తున్నది, పోలీస్ ఫోర్సు ఎంత పటిష్టంగా పనిచేస్తున్నది స్పష్టం చేస్తుంది. శభాష్, మంచి పాయింట్ పట్టేశారు, అభినందించారు ముఖ్యమంత్రి గారు. అందుకే ముందుగా రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నతాధికారిని సెలవుపై వెళ్ళిపోమ్మని ఆదేశించాను. వెంటనే సన్యాసిరావుని ఆ పదవిని చేపట్టమని చెప్పాను. మధ్య ఈ సన్యాసిరావెవరో అర్థం కాలేదు. కానీ డీజీపీని పక్కకు ఎందుకు తప్పించింది బోధపడిపోయింది. ఆ మధ్య ముఖ్యమంత్రి గారి బంధువు ఒక ఆయన బ్రోతల్ హౌస్ నడిపిస్తుంటే పోలీస్ శాఖ పట్టుకుని నిర్బంధించడం వారికి ఇంకా గుర్తుంది. అది డీజీపీ సరాసరి పత్రికలకి చేరేసిన దగ్గర నుంచి డీజీపీకి ముఖ్యమంత్రికి మధ్య గొడవ మొదలైపోయింది. మరి హోంశాఖని కూడా చేపట్టిన ముఖ్యమంత్రిగా జరిగిన మానభంగం గురించి ఇంకా ఏ చర్య తీసుకోబోతున్నారు? మృదువుగా నవ్వారాయన. పదవిలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇలా ఆయన చాలాసార్లు నవ్వారు. కానీ ఈరోజు నవ్వడంలో అర్థం కాని మరో కొత్త అర్థమేదో కనిపించింది. మంచి ప్రశ్న. ఆ మాటకొస్తే నన్ను మీరు అడగాల్సిన ప్రశ్న ఇది. మీరు దాటేయకుండా జవాబు చెప్పాల్సిన ప్రశ్న కూడా ఓ విలేకరి వ్యంగ్యంగా అడిగాడు. ఆయన సంగతి బాగా తెలిసి ఉండడంతో. విలేకరులంటే ఇలా ఉండాలి. మేం ఉంటాం, అదే విలేకరి రెట్టించాడు. మీరు జవాబు చెప్పండి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు నండూరి సుబ్బారావు. ఆ మాట అన్నది నండూరి కాదు, గురజాడ. శభాష్, నోరు జారడం తన హక్కన్నట్టు వెంటనే కరెక్ట్ చేసుకున్న ముఖ్యమంత్రి గారు వెంటనే అన్నారు, గురజాడ గారంటే నాకు బాగా గురి, కాబట్టి వెంటనే ఆయన చెప్పిన జాడలో నడవాలని బలంగా తీర్మానించుకున్నాను. టాపిక్ మళ్లిస్తున్నాడని బోధపడిపోయిన విలేకరి పట్టు సడలటం ఇష్టం లేనట్టు అడిగాడు. నిన్న రాత్రి జరిగిన ఓ మానభంగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ ప్రెస్ ఎంత బలహీనంగా పనిచేస్తున్నది. ఈ అభియోగం ఏమిటో అర్థం కాలేదు. అవును, విలేకరులకేసి ఉద్రేకంగా చూస్తూ అరిచాడు. నిన్న రాత్రి నగరంలో జరిగింది మానభంగం కాదు, 5లో 4. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అవును, 5లో 4.
2.10, 2.15 అంటూ బ్లాక్ మార్కెట్ టికెట్స్ రేట్ల గురించి మాట్లాడినట్టు కాక విషయాన్ని సూటిగా చెప్పడం బెటర్. రాజారాం గారి అసలు పేరు రాములు. అయితే రాములు పేరుతో ఆయన బ్రతికే రోజుల్లో సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకునేవారు. నేనసలే ప్రాక్టికల్ మనిషిని హుంకరింపులా అరిచాడాయన. ఇక్కడ ప్రాక్టికల్ మనిషి అంటే అర్థం తన గతాన్ని గుర్తు చేసి ఎద్దేవా చేస్తే ప్రాక్టికల్గా కాలో చెయ్యో తీయించేస్తానని చెప్పడం. గతంలో ఓ గూండాగా కూడా బతికిన రాములు ఉరఫ్ రాజారాం గారు ఇప్పటికీ గూండాలతోనే పరిపాలన కొనసాగిస్తున్నవాడు. అంచేత నేను చెప్పేదేమిటంటే ఎదురుగా కూర్చున్న రిపోర్టర్స్లో బ్లాక్ మార్కెట్ అన్న మనిషెవరా అని గుర్తించే ప్రయత్నం చేస్తూ పాయింట్కి వచ్చాడు. 5లో 4 అంటే అర్థం నిన్న రాత్రి నగరంలో అర్ధరాత్రి స్వేచ్ఛగా నడవాలని ప్రయత్నించిన 5గురిలో 4 రేప్ చేయబడ్డారని. ఉలిక్కిపడ్డారంతా. మీకెలా తెలుసు? ఓ ఇంగ్లీష్ దినపత్రిక రిపోర్టర్ అడిగాడు. ఆ 5గురు ప్రస్తుతం ఇదిగో ఈ పక్క గదిలోనే ఉన్నారు కాబట్టి. తమ ముందున్న రాజకీయ నాయకుడు ఓ చిత్రమైన వ్యక్తిగా తెలుసు కానీ ఇంత విచిత్రమైన మనిషిగా తెలుసుకున్న క్షణమది. పిఏ కేసి చూశాడు చీఫ్ మినిస్టర్. 1/2 నిమిషం వ్యవధిలో 5గురు అమ్మాయిలు పత్రికా విలేకరుల ముందుకొచ్చి నిలబడ్డారు. ఈ ప్రదర్శన ఏమిటో ఎవరికీ తోచలేదు. పైగా సిగ్గుపడాల్సింది పోయి ఓ గొప్ప నిర్వాకంలా తమ ముందుకు రప్పించడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అది కాదు, సుమారు 18 నుంచి 25 ఉన్న అమ్మాయిల్లో ఏ అఘాయిత్యానికి గురైన ఛాయలు లేవు. ఈమె పేరు అనసూయ. ఇందాక మీకు చెప్పిన సంఘటనలో 4 చేత ఒకేసారి రేప్ చేయబడిన యువతి. అదో పరిచయంలా చిరుగర్వంతో నమస్కరించింది. మిగతా వాళ్ళ పేర్లు లక్ష్మి, సుజాత, సీత, సావిత్రి. కాకపోతే ఈ 4లో మానభంగం కాకుండా వెనక్కి రాగలిగింది సావిత్రి. అంటే వెళ్ళిన 5గురిలో 4 మానభంగానికి గురి కాగా సావిత్రి మాత్రం క్షేమంగా గమ్యానికి చేరింది. గమ్యమేమిటి, చేరడమేమిటి? ఓ విలేకరి ఇక నిగ్రహించుకోలేకపోయాడు. అర్ధరాత్రైనా ఆడది స్వేచ్ఛగా తిరిగితే తప్ప ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు కాదు అన్నారు గాంధీగారు. ముఖ్యమంత్రి గుర్తు చేశాడు సవినయంగా. అయితే అందుకోసం బ్రోతల్ హౌస్లో నుంచి 5గురు అమ్మాయిల్ని ఎన్నుకుని నగరంలో అర్ధరాత్రి వేళ నడిచి రమ్మన్నాను. వాట్? కోరస్లా అరిచారు విలేకరులంతా. కంగారు పడకండి, నేనసలే ప్రాక్టికల్ మనిషినిగా. అందుకే పూర్వం చక్రవర్తులు అర్ధరాత్రి మారు వేషాల్లో నగర సంచారం చేయించినట్లు సంసార స్త్రీల్లా ఈ 5గురిని పంపి హారిబుల్, అప్రతిభుడిలా అన్నాడు విలేకరి. ప్రాక్టికాలిటీ అంటే ఇలాంటి దారుణమా? కాదు, బలంగా వక్కానించారు ముఖ్యమంత్రి. ఈ విధంగా గాంధీగారు చెప్పిన దాంట్లో ఎంత శాతం నిజముందో తెలుసుకున్నాను. ఏమిటా నిజం? అన్ని రాష్ట్రాలలో 100% మానభంగాలు జరుగుతుంటే నా పాలనలో 80% జరుగుతున్నాయి. అంటే 20% మానభంగాల్ని నేను నివారించగలిగానని అర్థం. 5గురిలో ఓ సావిత్రి క్షేమంగా తిరిగి రావడంతో ఎంత శాంతి భద్రతలు కాపాడబడుతున్నది మ్యాథమెటికల్గా వివరించాడు. వెంటనే సదరు వేశ్యలకి బోనస్ కూడా ఇచ్చి పంపించమని పిఏని ఆదేశించాడు. 5గురు వెళ్ళాక, అంచేత సోదరులారా, 20%తో సంతృప్తి పడని నేను ముందుగా అసమర్థుడైన డీజీపీకి ఉద్వాసన చెప్పాను. ఇంకా అంటూ ఆగారు క్షణం. సెలవివ్వండి. అప్పుడే? అది కాదు సార్, ప్రాక్టికల్ మనిషి ఇంకా ఏం చేయబోతున్నది చెప్పమంటున్నాం. అలాగడిగారు, బాగుంది. ఆశ్చర్యంగా చూస్తున్న విలేకరుల ముందు మరో అస్త్రాన్ని సంధించారు. వెంటనే మంత్రిమండలిని విస్తరిస్తున్నాను. అదేమిటి? ఇప్పటికే 70 మంది మంత్రులున్న ప్రభుత్వంలో ఇంకా మంత్రుల్ని పెంచడంలో ఆలోచన తోచలేదు. ఇప్పటికే మీ పార్టీకే మీ పార్టీ ఎమ్మెల్యేల్లో 70 మందికి పదవుల్ని ఇవ్వడంతో పాటు మరో 70 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా పట్టం కట్టారు. అలా 140 మందికి అవకాశం ఇచ్చినా ఇంకా నా పార్టీలో 50 మంది ఖాళీగా ఉన్నారు. నన్ను నాయకుణ్ణి చేసింది 190 మంది ఎమ్మెల్యేలు. అందుకని రేపే మరో 40 మందిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నాను. నిశ్చేష్టగా చూస్తూ అడిగాడు విలేకరి. అంటే
మొత్తం 110 మంది మంత్రులా? అవును. నన్ను నాయకుడిగా ఎన్నుకున్న ఆ సభ్యుల్ని సంతృప్తి పరచలేని నాడు ఇక ప్రజల్నేం తృప్తిపరచగలనని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతమంది మంత్రులుండడం ఇది తొలిసారి. అలా మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఇంకా పోర్ట్ఫోలియోలు ఏం చేయాలని ఓ విలేఖరి అడిగాడు నిశ్చేష్టుడిలా చూస్తూ. పకాల్న నవ్వాడు రాజారాం. అంతేకాదు, ఏమిటి పిచ్చి ప్రశ్న అన్నట్టుగా చూశాడు కూడా. అసలు మనుషుల్లో కులాలు గట్రా ఉన్నట్టే చేపల్లోనూ చాలా రకాలున్నాయి. హఠాత్తుగా చేపల ప్రసక్తి ఎందుకో అర్థం కాలేదెవరికి. అవును సోదరులారా, ఆ మాటకొస్తే దేవుళ్లలోనూ చాలా తెగలున్నాయని మీరు గ్రహించి తీరాలి. వివరంగా చెప్పండి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే పశువుల్లోనూ చాలా జాతులున్నాయి. మీరు పాయింట్కి వస్తే సంతోషిస్తాం. అద్గది. అలా అడిగారు, బాగుంది. అసలు మీ ప్రశ్న ఏమిటి? క్షణం పాటు విలేకరుల వైపు తదేకంగా చూశారు ముఖ్యమంత్రి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో 40 మందికి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారు అని, అవునా? అప్పుడు నేను చేపల సంగతి, దేవుళ్ల సంగతి, పశువుల సంగతి చెప్పాను కదా. అంటే ఏమిటి? చేపల్లో జంజరాలు, మట్టగిడిసెలు, రొయ్యలు, సొరలు గట్రా రకరకాలున్నాయిగా. కాబట్టి ఇప్పటి మత్స్యశాఖ మంత్రిత్వ శాఖలో పోర్ట్ఫోలియోల్ని పెంచుతాను. దేవాదాయ శాఖని మన దేవుళ్ళు, ఆడదేవతలకి సంబంధించిన ఆలయాలకి అనుకూలంగా విడగొట్టి మంత్రుల్ని ఏర్పాటు చేస్తాను. అలాగే పశువులకి సంబంధించిన పశువర్ధక శాఖని ఆవుల శాఖ, గేదెల శాఖ, ఎద్దుల శాఖలుగా విడదీసి. అర్థమైంది. ఆయన చెబుతున్నది ఇంకా పూర్తి కానేలేదు. అప్పుడు కదిలిందో ఆకారం. కాదు, మెరుపులా నిలబడి చూస్తున్నాడా యువకుడు. వయసు 25 లోపే. మాసిన గెడ్డంతో మకిలి పట్టిన కంచు విగ్రహంలా కనిపించాడు. కాదు, ఎవరితను? అతడెవరా అని క్షణం సందేహంగా చూశారు చీఫ్ మినిస్టర్. ఎక్కడ చూసినట్టు లేదు. అవును, కంచు నగారాలా వినిపించింది అతడి కంఠం. నేను వచ్చింది తొలిసారి. అవునవును, తెలుస్తూనే ఉంది. ఎందుకో అతడి చూపులతో చూపులని కలపడం కుదరట్లేదు. కష్టమనిపించిందేమో దృష్టి మరల్చుకుంటూ అన్నారు. ఇందాకటి నుంచి శత్రులు విసిరింది నువ్వే అనుకుంటాను. బాగానే గుర్తించారు ముఖ్యమంత్రి గారు. అందుకు నా అభినందనలు. ఏ పత్రికకి చెందిన జర్నలిస్ట్ మీరు? ఇంగ్లీష్ డైలీ అబ్జర్వర్. ముఖ్యమంత్రి కాదు, అక్కడున్న విలేకరులు కూడా ఆసక్తిగా చూశారతన్ని. శభాష్. ఇప్పుడు నా గురించి ఏం రాయబోతున్నారు? ఆ ప్రశ్న అడిగి తానెంత పొరపాటు చేసింది తెలుసుకోలేకపోయారు ముఖ్యమంత్రి గారు. శాతవాహనుల చరిత్ర పునరావృతం కాబోతోందని, గుప్తుల యుగంలా స్వర్ణయుగం తిరిగి రాబోతోందని, రాయల రాజ్యంలోలా అంగళ్లలో మళ్ళీ రతనాలను అమ్మబోతున్నారని, అలనాటి రామరాజ్యాన్నే తలదన్నే అసలు సిసలైన పాలనే ప్రజలు కళ్ళ చూడబోతున్నారని. క్షణమాగాడు. రాసి ఆత్మద్రోహం చేసుకోలేను. హఠాత్తుగా అక్కడ గాలి గడ్డ కట్టుకుపోయింది. ఓటు హక్కుని సవ్యంగా, సజావుగా వినియోగించుకోవడం తెలియని అమాయక ప్రజల అండతో ఇక్కడో వ్యక్తి పదవిని చేపట్టాడని, భారతదేశంలోని అతి ముఖ్యమైన అవయవమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అనాగరిక ఆటవిక వ్యవస్థ వైపు నడిపించడానికి కంకణం కట్టుకున్నాడని, ప్రజల నమ్మకాన్ని కుదువబెట్టి వీధి గుండాలకి, బందిపోట్లకి నాయకుడిగా ఈ నేలను దోచుకుపోతున్నాడని రాస్తాను. షటప్. ఆవేశంగా లేచాడు ముఖ్యమంత్రి. వెనువెంటనే అతడి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడి వైపు నడవబోయారు. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేనే వెళుతున్నాను. నేను ప్రాక్టికల్ మనిషిని. టక్కున ఆగాడా యువకుడు. అర్థమైంది చీఫ్ మినిస్టర్. బఫోన్లు రాజకీయ నాయకులై విద్యాధికుల్ని శాసిస్తున్న రాజ్యంలో మీరింతకన్నా ఎక్కువగా ఆలోచించలేరని ఇందాకే తెలిసింది. నేను సిద్ధంగానే ఉన్నాను. గుర్తుంచుకోండి, నా పేరు త్యాగి. అది ఛాలెంజ్ కాదు, కత్తిని మించిన పదునైన కలంగల ఓ జర్నలిస్టు ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం. ప్రెస్ కాన్ఫరెన్స్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. బయటకు వచ్చి మోటార్ బైక్ స్టార్ట్ చేయబోతుంటే పలకరించారెవరో. హలో. పక్కకి చూశాడు. ఐఎమ్ లిజీ, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ని. నైస్ టు సీ యూ. మీరింతగా ఆవేశంగా మాట్లాడాల్సింది కాదేమో. 2 పదుల వయసున్న లిజీ బాబ్డ్ హెయిర్ని సవరించుకుంటూ నిదానంగా అడిగింది. మీరు వస్తున్నది ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచేనా? అవాక్కైందామే. అంటే
పరిసరాల్ని గమనించడం మీకు అలవాటు లేదనుకుంటాను. వచ్చిన పని అందుకు కాదు, కాబట్టి అవసరం పడలేదు. ప్రొఫెషన్ మాట అటుంచితే ఓ వయసులో ఉన్న అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నాననే స్పృహ కనిపించడం లేదతడిలో. ప్రొఫెషన్లోకి కొత్తగా వచ్చారనుకుంటాను. జవాబు చెప్పలేదు త్యాగి. కాబట్టే ముఖ్యమంత్రి రాజారాం గురించి అంతగా మీకు తెలిసినట్టు లేదు. అతను ప్రశాంతంగా చూస్తున్నా అతడి చూపుల్లోని వాడి కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇలా అంటున్నందుకు మరోలా అనుకోకండి. పర్వాలేదు. ఏం చెప్పాలనుకున్నది వరుసగా చెప్పేయండి. మీరు పనిచేసే పత్రిక మీద ఆయనకి సదభిప్రాయం లేదు. ఐసి. త్యాగి అంత ఈజీగా తీసుకోవడం ఆమెకు నచ్చలేదు. పూర్వం ఆ పత్రిక రిపోర్టర్ కూడా ఇలా దురుసుగా ప్రవర్తించి ఆ తర్వాత ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు. థ్యాంక్ యూ. దేనికి? నన్ను మరో యాక్సిడెంట్ నుంచి రక్షించాలనుకుంటున్నందుకు. అది కాదు, న్యూయార్క్ రోడ్స్ కూడా చాలా రద్దీగా ఉంటాయి. హఠాత్తుగా న్యూయార్క్ రిఫరెన్స్ ఏమిటో ఆమెకు బోధపడలేదు. అయినా అక్కడ నేనే ప్రమాదానికి గురి కాలేదు. అప్రతిభురాలై అడిగింది. న్యూయార్క్లో ఏం చేసేవారు? న్యూయార్క్ టైమ్స్ పత్రిక కరెస్పాండెంట్గా ఉండేవాణ్ణి. సారీ, దేనికి? మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదంటారా? అలా అని కాదు. యూసీ మిస్ లిజీ ప్రసన్నంగా అన్నాడు. బ్లాక్ మార్కెటీర్స్, స్మగ్లర్సు కావాలనుకున్న ఓ వ్యక్తి ప్రమాదాలకి దూరం. ఈ దేశంలో నిజాయితీగా బ్రతకాలనుకున్న ఓ వ్యక్తి ప్రమాదాలకి దూరం కాలేడు. ఆ విషయం నాకు వర్తిస్తుంది. మరి తెలిసి? చిన్న ప్రశ్న. అడగండి. ఇప్పుడే చెప్పనక్కర్లేదు. మరోసారి కలిసే సూచనని అతడలా వ్యక్తం చేయడం ఆమెకు సంతోషం కలిగించిందేమో. అడగండి. బాగా బిజీగా ఉన్న రోడ్డు మీద మీరు నడుస్తుండగా అందంగా అలంకరించుకున్న ఓ వ్యక్తి మిమ్మల్ని సమీపించాడు. ఆమె ఆసక్తిగా వింటోంది. సభ్యతగా మిమ్మల్ని పలకరించి తన పర్స్ పోయింది కాబట్టి తన ఊరు వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవడానికి 10 రూపాయలు సహాయం చేయమన్నాడు. సరిగ్గా అదే సమయంలో జవసత్వాలుడిగిన ఓ బిచ్చగాడు మీ దగ్గరకు వచ్చి తన మనవడు జ్వరంతో బాధపడుతున్నాడని 10 రూపాయలు దానం చేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే సహాయం చేయమని అర్థించాడు. ఎవరో ఒకరికే సహాయం చేయాలనుకున్నారు. అలాంటప్పుడు మీరెవరికి 10 రూపాయలు ఇస్తారు? సులభంగానే అనిపించినా ఏదో మెలిక ఉన్నట్టు అనిపించింది. తర్వాత చెప్పండి మిస్ లిజీ. సీయూ. బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె చూస్తుండగానే తేరుకోలేకపోయింది చాలాసేపటిదాకా. ఎందుకో తను ఆ వృత్తిలో ఉన్నదైనా ఎందుకో అతన్ని చూస్తుంటే భయం అనిపించింది. కారణం ముఖ్యమంత్రి గురించి, అతడి అనుచరుల ప్రాక్టికాలిటీ గురించి బాగా తెలుసు కాబట్టి. ఆమె ఊహ తప్పు కాలేదు. 45 ఏళ్ల వయసుకే బ్లాక్ మార్కెటీర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగిన రాజారాం గారు ఆ క్షణంలో ఆలోచిస్తున్నది అసమ్మతి వర్గం గురించి కాదు, యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు కనిపించిన త్యాగి గురించి.